మారుతి నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పుంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 ఏళ్లు పూర్తి చేసుకుని 15వ ఏట అడుగు పెడుతోందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఆశలు పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఫీజు రింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో 90% విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పంపిణీ చేసినట్లు తెలిపారు. పిల్లలందరూ కాలేజీలు నిలిపివేసి పంట పొలాలకు ఇప్పుడు వెళ్తున్నారని ఫీజు రీయింబర్స్మెంట్ పై పోరు కొనసాగిస్తున్నామన్నారు. యువతకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారని, ప్రతి విద్యార్థికి 10 నెలల్లో 30,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలు అకౌంట్లు 50% నిర్వీర్యం అయిపోయాయని, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు పాలన సాగిస్తున్నారని, దీని పర్యవసానం చెల్లించక తప్పదని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పోరులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. తనపై ఈనాడు అసత్య కథనాలు రాస్తోందని, ఎలాంటి విచారణకు అయినా సిద్ధమని, జాయింట్ సర్వే చేస్తే వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఇప్పటికే 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలోకి అడుగిడుతామన్న సందర్భంగా ఈరోజు ప్రతి జిల్లాలోనూ పార్టీ అధ్యక్షులు పతాకావిష్కరణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకావిష్కరణ చేస్తారు. అదేవిధంగా ఎన్నో ఆశలు పెట్టుకొని పెద్ద పెద్ద చదువులకంతా కూడా ఖర్చు లేకుండా ఇంజనీర్లు, డాక్టర్లు, అదేవిధంగా అనేక రకాల ఉన్నత ఉద్యోగాలందరూ కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్లే సాధ్యమైంది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 90% పైన పిల్లలకందరికీ కూడా వర్తింపజేశారు. ప్రైవేట్ స్కూల్లో కానీ, గవర్నమెంట్ పాఠశాలలో కానీ, ఎక్కడైనా కానీ, కాలేజెస్లో కానీ అన్నింటిలో కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆ హామీలకు తగినట్లు ఏది కూడా చేయలేదు. మరీ ముఖ్యంగా ఈరోజు పిల్లలందరూ కూడా కాలేజీలు నిలిపేసి పంట పొలాలలో పని చేసుకునే దానికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. మరింత దారుణంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది. కాబట్టి దీనికి ఈరోజు మేము ఫీజు రీయింబర్స్మెంట్కు మద్దతుగా ఫీజు రీయింబర్స్మెంట్ పోరును ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చిత్తూరు జిల్లాలో నేను కూడా రీజనల్ కోఆర్డినేటర్గా చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ఇంత దారుణమైన పరిస్థితులు విద్యార్థులందరికీ కూడా రావడం అనేది, మరీ ముఖ్యంగా యువకులకంతా కూడా దాదాపు 3,000 రూపాయలు నెల ఇస్తా అన్నాడు. ఇప్పటికే 10 నెలలు పూర్తయింది. 10 నెలల్లో 30,000 ఒక పిల్లవాడికి అప్పు పడాడు. మరి ఈ విధంగా ఆయన చెప్పిన ఏవి కూడా చేయకుండా అరాకొర పెన్షన్లు మాత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో కూడా ఇప్పటికే 5 లక్షల దగ్గర తీసేయడం జరిగింది. మరి ఇంత దారుణమైన పరిపాలన గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. 100 అబద్ధాలు చెప్పి కనీసం ఒక అబద్ధాన్ని కూడా నిజం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి లేదనే దానికి మనం అందరూ కూడా ఈ చూస్తూ ఉన్నాం. పరిస్థితులన్నీ కూడా వ్యాపారస్తులు కానీ, గ్రామాలలో మహిళలు కానీ అందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులకు గురయ్యారు. మరీ ముఖ్యంగా మహిళా సంఘాల వాళ్ళ అకౌంట్లన్నీ కూడా దాదాపు ఇప్పటికే 50% పైన నిర్వీర్యమైపోయాయి. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ రోజేమో పెద్ద పెద్ద కోరికలు చెప్పాడు, అందరినీ కూడా మోసం చేసి ఓట్లు వేసుకున్నాడు. మరి ఈరోజు కేవలం ప్రభుత్వం ఒక కక్ష సాధింపు కోసం పనిచేస్తూ ఉంది తప్ప మనం సమర్థవంతమైన పాలన ఇవ్వాల అనే ఆలోచన చేయకుండా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. దీని పర్యవసానం రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మనం చవి చూడాల్సి వస్తుంది. మరి ఇంకా 4 సంవత్సరాలు ఈ పరిపాలన కొనసాగుతుంది. మరి ఇలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు కొనసాగితే మన పరిస్థితి, ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం అందరూ కూడా గమనించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు జరిగే ఫీజు రీయింబర్స్మెంట్ పోరుకు యువకులు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కూడా కోరుకుంటున్నాను.